పవన్ కళ్యాణ్ గారు, ఏంటి మీ అసమర్థత? మీరు ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎంఏగా మీ కుటుంబాన్ని అతి నీచమైన స్థాయిలో దారుణంగా ట్రోల్ చేస్తాం. కొంచెం కూడా వాళ్ళకి భయం భక్తి లేదండి. దీన్ని అసమర్థత అనుకోవాలా లేదా? ఈ రోజు డేట్ 26వ తారీఖు మే నెల 2026వ సంవత్సరం, 26 మే 2026. ఇక్కడ స్క్రీన్ మీద నేను ఒక ఫోటో షేర్ చేస్తాను. ట్విట్టర్ లో ఈ పోస్ట్ పడింది. వివి అని చెప్పేసి ప్రొఫైల్ నేమ్ @cockroach on X @COCKROACHON X cockroach on X. ఈ ఐడి నుంచి ఈ రోజు పడినటువంటి పోస్ట్ ఒక సామాన్యులైనటువంటి మాకు కనిపిస్తా ఉంది. మీరు అధికారంలో ఉన్నారు, గవర్నమెంట్ లో ఉన్నారు, ప్రజా జీవితంలో ఉన్నారు, మీకు సోషల్ మీడియా టీమ్స్ ఉంటాయి, శతాగ్ని వర్క్ చేస్తా ఉంది, లీగల్ టీమ్స్ ఉన్నాయి, కానీ ఇది మీకు కనిపి ఇది జరిగిందని చెప్పేసి వాళ్ళు పోస్ట్ పెట్టినారు. పెళ్లి తర్వాత శ్రీజ శిరీష్ భరద్వాజ్ దంపతులు చిరంజీవి కుటుంబం నుంచి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రాణహాని భయంతో ఢిల్లీ హైకోర్టును ఈ రోజు 26 మే 2026వ సంవత్సరంలో ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనని ఒక ట్విట్టర్ ఐడిలో పోస్ట్ చేసి పోప్ చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారంటే మీ అలసత్వమా కాదా? వాళ్ళకి మీరంటే భయం లేకపోవడమా కాదా? శ్రీజ పెళ్లి ఎప్పుడైంది? ఆ వ్యక్తి చనిపోయాడు కూడా. శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో చనిపోయినాడు. ఆ తర్వాత డివోర్స్ అయిపోయింది. శ్రీజ వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకు. ఆ తర్వాత ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఇప్పుడు దూరంగా ఉంటా ఉన్నారు. వీళ్ళెవరు ఇలా క్వశ్చన్ చేసి మాట్లాడడానికి? వీళ్ళకి రైట్ ఎవడు ఇచ్చాడు? శ్రీజ పెళ్లికి రాజకీయాలకి ఏం సంబంధం? ఈ రోజు శ్రీజ పెళ్లిని వీళ్ళు ఎందుకు తీసుకొస్తా అన్నారు? ఈ ఐడి మీద మీరు చర్యలు తీసుకోవచ్చు కదా. మీ ఫ్యామిలీ రెప్యుటేషన్ దెబ్బతీస్తున్నారని చెప్పేసి చర్యలు తీసుకోలేదా? అలాంటి పరిస్థితి మీకు లేదా? దీనికి స్పందించి పవన్ కళ్యాణ్ 2007 అక్టోబర్ 22న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన లైసెన్స్ పిస్తోల్ డిపాజిట్ చేశారు. ఈ వీడియోలో అన్నయ్య కూతురు నా వల్ల ప్రాణహాని ఉందని చెప్పింది, నా తుపాకీ ఇచ్చేస్తున్నా, నాకే సంబంధం లేదు. 2007 అంటే ఇంచుమించు 19 సంవత్సరాలు. 19 సంవత్సరాల తర్వాత కూడా ఈ పోస్టులు వేసి మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు, మీ ఫ్యామిలీ స్థాయిని దెబ్బతీస్తా ఉన్నారు, రాజకీయాలతో సంబంధం లేనటువంటి శ్రీజాని రోడ్డు పైకి లాగుతా ఉన్నారు. మీరు ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం సార్, మీరు ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, మెగాస్టార్ చిరంజీవి గారు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో శిఖరం. అలాంటి ఫ్యామిలీ మీద ఇంత నీచంగా వార్తలు ప్రచారం చేస్తా ఉంటే, వీడియోలు వేస్తా ఉంటే, మీ సోషల్ మీడియా టీమ్స్ ఎక్కడోనే నాకు అర్థం కావట్లేదు, మీ లీగల్ టీమ్స్ ఎక్కడోనే నాకు అర్థం కావట్లేదు. చర్యలు తీసుకోండి. వీళ్ళ మీద ఒకసారి భయం రుచి చూపించండి. రాజకీయంగా పాలసీ ప్రకారం ప్రశ్నిస్తే ఏమనొద్దు. వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళాడు, చర్యలు తీసుకోండి. లేకపోతే అసమర్థతగా భావిస్తారు. వీడిని చూసి ఇంకో 10 మంది మాట్లాడతారు, 25 మంది పోస్టులు వేస్తారు, 100 మంది షేర్ చేస్తారు. మీ కుటుంబాన్ని నిత్యం రోడ్డుకిచ్చే ప్రయత్నం చేస్తారు. మారండి సార్, మారండి. పవన్ కళ్యాణ్ గారు అసమర్థతగా భావిస్తారు, చర్యలు లేకపోతే ఇంకా మీ ఇష్టం.